సార్ ఈరోజు ఎంతమందికి అవార్డు ఇచ్చారు సొసైటీ సార్? సొసైటీ నుంచి ఈరోజు ఆర్ట్ ఎగ్జిబిషన్ సొసైటీ అండ్ మా సబ్ కమిటీ జాయింట్ గా ఆర్గనైజ్ చేసినటువంటి ఈరోజు అవార్డ్స్ ఫంక్షన్. ఈరోజు మొత్తం 25 అవార్డ్స్ అందరికి ఇవ్వడం జరిగింది. అందులో మా కాలేజ్ వాళ్ళు కూడా పాల్గొన్నారు. తర్వాత ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చినాయి అండ్ ఎంట్రీస్ వేర్ వెరీ గుడ్. జడ్జెస్ హ్యావ్ సెలెక్టెడ్ వెరీ గుడ్ ఆర్ట్ పీసెస్. దానికి క్యాష్ ప్రైజ్ యాజ్ వెల్ యాజ్ సర్టిఫికేట్స్ అందజేయడం జరిగింది. ఇది ఫ్రమ్ ది లాస్ట్ మెనీ ఇయర్స్ వీఆర్ డూయింగ్ అండ్ దిస్ ఒరిజినల్లీ దిస్ ఆర్ట్ సొసైటీ వాళ్ళతో కొలాబరేషన్ వాళ్ళు కలిసి చేస్తున్నారు. ఫ్రమ్ ది లాస్ట్ 7 years చేస్తున్నారు. సార్ లాస్ట్ ఇయర్ కు ఇయర్స్ కు ఏదైనా డిఫరెన్స్ ఏమన్నా ఉందా? లాస్ట్ ఇయర్ ఇప్పుడు బికాస్ ఫస్ట్ టైం చేసి సెకండ్ టైం చేస్తాడు, ఆ విధంగా ఇయర్ ఆఫ్టర్ ఇయర్ మనకు ఎంట్రీస్ పెరుగుతా ఉన్నాయి. సో ఈసారి కూడా చాలా ఎంట్రీస్ వచ్చినాయి అండ్ దాంట్లో సెలెక్షన్ చేయడానికి మా వాళ్ళు జడ్జెస్ కి చాలా కష్టపడాల్సి వచ్చింది. సో లైక్ దట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రెస్పాన్స్ అండ్ దీని వల్ల ఏమవుతుందంటే యంగ్ ఆర్టిస్ట్ కి వాళ్ళకి అవకాశం లేనటువంటి వాళ్ళ ఆర్టిస్ట్ కుల్కచర్లలో కూడా పిల్లలు అక్కడ పాల్గొన్నారు, వాళ్ళకి ప్రైజెస్ వచ్చినాయి. సో వాళ్ళకి అవకాశం దొరికింది అనమాట వాళ్ళ ఆర్ట్ ఎగ్జిబిట్ చేయడానికి. ఆర్ట్ మనం తయారు చేయలేము, ఆర్టిస్ట్ అది పుట్టకతో వస్తుంది, వాళ్ళే తయారవుతారు ఆర్టిస్ట్. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు అంత నూక్ అండ్ కార్నర్ నుంచి వచ్చి పాల్గొని వాళ్ళు ప్రైజ్ తీసుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ చాలా ప్రౌడ్ఫుల్. ఈరోజు ఆర్ట్ వాళ్ళకి ఈరోజు అవార్డ్స్ పార్టిసిపేట్ చేశారు. కొత్తగా జనరేషన్ వచ్చే వాళ్ళకి మీరు ఈ రోజు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ యాన్యువల్ ఎగ్జిబిషన్ అవార్డ్స్ చాలా ఘనంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇలాంటి వాళ్ళు శ్రమపడి ఈ విధంగా ఈ కళకు దానికి ఇంకా కళ రెట్టింపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇంకా ముందు కూడా బాగా జరగాలని, దీనికి ప్రభుత్వ సహకారం ఉండాలని, కళ ఇంకా ముందుకు అభివృద్ధి చెందాలని, తెలంగాణ యొక్క హార్ట్ కల్చరు అభివృద్ధి చెందాలంటే ఈ కళాకారులను, ఈ సొసైటీలను ప్రభుత్వము ప్రజలు పోషించాలి, దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. సార్ మీరు ఒక ఆర్ట్ ప్రెసిడెంట్ గా లాస్ట్ ఇయర్ ఎలాంటి చేంజెస్ అంటే ప్రతి సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది దేశవ్యాప్తంగా కూడా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇది కళ అనేది మనకు సంస్కృతి, మన పునాది. సో కళ లేకుంటే మన సంస్కృతి లేదు, మన దేశ ఐడెంటిటీ కూడా లేదు. కాబట్టి ఈ కళల్ని పోషించాల్సిన అవసరం అందరి మీద ఉంది. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ మా వంతు కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తాం. ఎక్కడెక్కడ నుంచి వచ్చారు సార్? ఎలాంటి అంటే ఇప్పుడు కళ అనేది అది అనుకుంటే వచ్చేది కాదు. సో అది ఒక తపస్సు లాంటిది. సో అందరు కూడా ఇష్టపడ్డప్పుడు అందులో రావాలి. వచ్చినప్పుడు మాత్రం దాన్ని అంటే హిమాలయాలు అధిరోహించాలి అనుకున్నప్పుడు ఆ పట్టుదల అనేది ఇంపార్టెంట్. సో ఆర్ట్ కూడా అట్లాంటిది. ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. సో మనం నిలబడ్డప్పుడు నిలబడగలుగుతాం. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చారు కదా సార్? ఎక్కడెక్కడ స్టేట్స్ నుంచి వచ్చారు? అంటే ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి కూడా ఇక్కడ మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, సో తమిళనాడు అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ మనీ అయితే మన ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు 3 అవార్డులు ఇస్తున్నారు. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. అది 35, 30, 25 వేల అవార్డులు. సో మేము కూడా ఒక 25,000 అవార్డులు 5 ఇస్తున్నాం. అట్లా 10,000 అవార్డులు. సో మొత్తం కలిపి ఆల్మోస్ట్ 31 అవార్డులని, క్యాష్ అవార్డులని ఇవ్వడం జరుగుతుంది.